హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. సో టైటిల్లో చూసినట్టుగా మేము ఒక పూజకి రెడీ చేసుకుంటున్నాము, అది నెక్స్ట్ డే. అండ్ ఈరోజు ఏదైతే నవంబర్ 22 వ్లాగ్ అనమాట ఇది. ఆ రోజు స్పెషల్ వచ్చేసి మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ. మాకు ఎంగేజ్మెంట్ చేసుకొని 9 years కంప్లీట్ అయ్యి 10th year వచ్చింది. సో ఆ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్గా తన ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సో వెళ్ళిపోయారు. అండ్ ఈవినింగ్ నేను రెగ్యులర్గా దీపం పెట్టుకుంటాను, సో అంతకుముందు కూడా చెప్పాను కదా. సో ఇంకా తను వచ్చాక పెట్టుకుందాం అన్నట్టు ఆ రోజు కొంచెం ఎర్లీగా వచ్చారనమాట. చాలా పనులు ఉన్నాయి నెక్స్ట్ డే పూజ కోసం. ఇంకా తను వచ్చే టైంకి నేను ఇలా పూజ చేసుకుంటే తను షూట్ చేశారు. సో ఈవినింగ్ పిల్లలకి బాగా చేపించి ఇంక నేను కూడా స్నానం చేసేసి, ఎందుకంటే పూజకి రిలేటెడ్ పనులు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ దీపారాధన చేసుకొని ఇంక ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇదే వ్లాగ్లో కొంచెం కుకింగ్, రేపటికి ప్యాకింగ్ అండ్ డెకరేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఏమైందమ్మా? దండం పెట్టుకెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. దండం పెట్టుకో. ఇలా అమ్మ చూడు, అమ్మ దండం పెట్టుకోండి. నాన్న జ్యూస్ తాగుతుంది అంట, వెజ్జీస్. అండ్ ఇవన్నీ ఇండియన్ స్టోర్వా, పూజ రిలేటెడ్, పూజకు సంబంధించినవన్నీ. అండ్ రేపటికి బనానాస్, హల్వా కోసం బీట్రూట్, క్యారెట్, చెయ్యకూడదు. ఇవన్నీ. రక్షిత్ గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ చెప్పు. రక్షిత్ బ్యాడ్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. యాక్చువల్గా అయితే ఇప్పటి నుంచి యాక్చువల్ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. పనులన్నీ ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. మా హస్బెండ్ కూడా ఇప్పుడే వచ్చారు, కావాల్సిన గ్రాసరీస్ అండ్ పూజకి రిలేటెడ్ అన్నీ. సో ఇంతకీ పూజ అని పెట్టాను, కానీ ఏం పూజ అంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము రేపొద్దున్న. అండ్ కార్తీక మాసంలో చేసుకోవాలని అనిపించింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి ఇండియాలో ఉన్నాం, అక్కడ చేసుకున్నాము. సో మంచిది, బాగుంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటే మంచిది కదా, సో చేసుకోగలుగుతున్నాం కాబట్టి. అండ్ మనం ఎంత అనుకున్నా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ కుదరాలి. లక్కీగా ఈసారి అంతా బాగా అయింది. అండ్ వీకెండ్లో అయితే ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా అని ఇంకా సాటర్డే రేపే అనమాట పెట్టుకున్నాము. అండ్ 3 familiesని వరకు ఇన్వైట్ చేసాము. ఇంకెక్కువైనా సరే నేను చేసుకోవాలి పిల్లలతో. అండ్ పూజ కూడా మార్నింగ్ ఉంటుంది కదా, ఇంకా అన్నీ మేనేజ్ చేయాలని జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ వరకు పిలుచుకున్నాను. అండ్ అదే హడావడ్ అనమాట. ఎక్కువ టైం లేదు మేము అనుకొని డిసైడ్ అయ్యేటప్పటికి. ఇంకా మా హస్బెండ్ కూడా రోజు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కొంచెం షాప్స్ క్లోజ్ చేసేసి టైంకి వస్తారు. ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చి అన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ డ్రాప్ వేయాలి, పిల్లల రూమ్ కొంచెం ఆర్గనైజ్ చేయాలి. నేను మార్నింగ్ చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసుకున్నా. అండ్ రేపటికి అన్నీ సర్దుకోవాలి, అన్నీ దగ్గర పెట్టుకోవాలి. అందుకే స్నానం చేసాకైతే బెటర్ అని చెప్పి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. పిల్లల్ని కూడా కొంచెం తొందరగా పడుకోబెడదాం ఈరోజు అని చెప్పి. దక్షిత్ని కూడా ఏ టైంలో పడుకోనివ్వలేదు. యూజువల్లీ ఈవినింగ్స్ అలా పడుకుంటాడు 5:30 ఆ టైంకి, 6 ఆ టైంకి. ఇంక ఈరోజు పడుకోనివ్వలేదు. సో వాళ్ళని పడుకోబెట్టేసి ఇంకా బ్యాక్ డ్రాప్ చూడాలి. వాళ్ళు ఓకే చేయనిస్తే చేస్తాము, లేదంటే ఇంక వాళ్ళు పడుకున్నాక చేసుకోవాలి. మళ్ళీ రేపు నేను మార్నింగే లేగాలి, ఎర్లీ మార్నింగ్ కుకింగ్ అంతా చేయాలి కాబట్టి. అండ్ రేపటి వ్లాగ్లో ఏం ఐటమ్స్ చేసాము, పూజ ఎలా జరిగింది అంతా షేర్ చేస్తా. అండ్ ఈ రోజు వ్లాగ్లో ప్రిపరేషన్స్ అండ్ బ్యాక్ డ్రాప్ ఎలా వేస్తాం ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ వ్లాగ్ అయితే ఫుల్గా చూడండి. ఏంటి ఇంకా అవ్వలేదు? ఏంటంటే ఇప్పుడు పిజ్జా కావాలంట. ఏం కావాలి నీకు? అశ్యమ నీకేం కావాలి? పిజ్జా తింటావా? యా అది తెలుసు నీకు పిజ్జా అంటే. పిజ్జా 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 అని తినేస్తున్నారు. సో వెజ్ పిజ్జా ఒకటి పెట్టాము, అది ఇప్పుడే పెట్టారమ్మా నాన్న, ఇంకా అవ్వాలి. షిమా హాయ్ చెప్పు అందరికి. మీరు తొందరగా బజ్జుంటే మేము పనులు చేసుకుంటాం, ఓకే? తప్పు, చెల్లికి హర్ట్ అవుతుంది. హలో
బిజీ బిజీ బాయ్. బాయ్ స్టేజ్ దాటిపోయా. బిజీ బిజీ అంకుల్ అంటే ఓకే. హెయిర్ కట్ కూడా కాదులేదు నీకు. రోజు షాప్ క్లోజ్ చేసే టైంకి ఆఫీస్ నుంచి రావడం. ఏంటమ్మా చిన్నకి ఏదో కావాలంటే ఏం కావాలి అశ్వమ్మకి? పిజ్జా కుక్ అవుతుందమ్మా. పిజ్జా కుక్ అవుతుంది. ఈ వ్లాగ్ వచ్చేసి మోస్ట్లీ రాగానే అన్నీ పెట్టడానికి ట్రై చేశాను. అండ్ చూసారు కదండి, పిల్లల దగ్గర ఉంటే ఇలా చాలా నాయిసీగా ఉంటుంది. అందుకే నా వీడియోస్లో మోస్ట్లీ వాయిస్ ఓవరే ఎక్కువ ఇస్తూ ఉంటాను. బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది సౌండ్ వస్తూ ఉంటుంది, లేదా పిల్లలు అరుస్తూ ఉంటారు. సో ఇవే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి పిజ్జా కావాలంట. పిజ్జా తినరు పెట్టరు, నిజంగానే ఇద్దరు అడుగుతారు, కానీ పైన టాపింగ్స్ 2-3 తింటారంతే. దానికోసం పిజ్జా అడుగుతారు. పిజ్జా అంతా చేసినందుకు మేము తినాల్సి వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో అదే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇండియన్ స్టోర్ నుంచి కొన్ని తీసుకొచ్చారు, పూజకి రిలేటెడ్ అంతా మనకి గ్రాసరీ లిస్ట్ ఇస్తారు కదా, ఇంకా అవన్నీ తీసుకొని వచ్చారనమాట. కొన్ని దొరికాయి, 1-2 మిస్ అయ్యాయి అనమాట. ఫైనల్లీ ఒక 2 స్టోర్స్ వెతికి కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. ఏంటి కట్ చేయి? అషి లేక ఒకసారి వేరే పొట్టట్టు తెస్తాను. ఏంటి ఏం కావాలి? పిజ్జా కుక్ అవుతుందా? ఏం కావాలి? అషి ఉండు. బైసైకిలే ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? దక్షిత్ ఇలారా ఒకసారి. దక్షిత్ కమ్ హియర్ నానా. దక్షిత్ ఇదిగో, నీకు ఏం కావాలి చెప్పు. నీకు ఏ సాంగ్ కావాలి? నీకు ఏం సాంగ్ కావాలి? ఏం సాంగ్ కావాలి? కేక్ ఎక్కడిది? ఎందుకు కేక్ అడుగు దక్షిత్ నాన్న. వాడి కేక్ అయితే చాలు, ఎందుకు ఇప్పుడు రాసింది. నేను అన్ని ఏ సాంగ్ కావాలని అడుగుతున్నా. దక్షిత్ అమ్మ నాన్న వాళ్ళది ఎంగేజ్మెంట్ యానివర్సరీ. ఆడికి అన్ని తెలియదు. ఇగో కేక్ ఎందుకు నాన్న కేక్ ఎందుకు తెచ్చారు అడుగు. ఎందుకు? సర్ప్రైజ్ కేక్ శివ. ఎందుకు? ఇట్స్ ఓకే. తిందామా? వాళ్ళు తినరో బెటరు. కట్ చేద్దామా? అమ్మకిద్దాం, అమ్మ చేతి కట్ చేపిద్దాం. ఇది థ్యాంక్ యూ డాడీ. అమ్మకి నాన్న, మనకు కాదు. అమ్మకా? ఒరే అమ్మ ఒక్కతే సెలబ్రేట్ చేసుకుంటుంది యానివర్సరీ. It's for you, Ra. Thank you, Daddy. It's for us. Yes. Not for you. మన కోసం. ఇక్కడ పెట్టి కట్ చేద్దామా? థ్యాంక్ యూ డాడీ. నీకు ఇష్టమైన ఫ్లవర్స్ నాతో సక్సెస్ఫుల్ గా 9 years కంప్లీట్ చేసావు. ఏంటి చెప్పు? ఎందుకు కేక్? ఎందుకు కేక్ ఎందుకు చెప్పు? ఐస్ క్రీమ్ కేక్ తెచ్చారు నాన్న. ఏంటిది చెప్పు, పైన ఏంటిది? ఇదేంటి? అదేంటి పైన ఏముంది? స్ట్రాబెరీ కేక్. చూడు తీసుకోరే ఉండరా. కట్ చేయి. పట్టుకో అషియమ్మ, పట్టుకో. చెప్పనా? అక్కడ చూడండి అందరూ, అక్కడ చూడు. దక్షిత్ లుక్ ఎట్ దే. అషిమ అక్కడ చూడు. yes హ్యాపీ యానివర్సరీ టు అమ్మా నాన్న. మీ నాన్న కష్టపడి జర్మనీ నుంచి వచ్చి అమ్మతో ఎంగేజ్మెంట్ చేసుకున్న రోజు 9 years back. 9 years కంప్లీట్ అయ్యి 10th year వచ్చింది. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ డాడీ. వావ్, బాగుంది. కానీ నీకు ఇష్టం ఉండదు కదా స్ట్రాబెరీ. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు దక్షిత్కి ఓకే. హషిమా నీకు పెడతాను ఐస్ క్రీమ్. అమ్మో ఇంతే. చూడు. వావ్,
దక్షిత్ రోజు అడుగుతున్నాడు బాగుంది ఐస్ క్రీమ్. అండ్ మా చిన్న సెలబ్రేషన్. సో తనైతే బయటికి వెళ్ళారు కదా, నాకు తెలియకుండా కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. నేను ఆ టైంలో పూజ దగ్గర సర్దుకుంటూ ఉన్నా తను వచ్చే టైంకి. సో మేము కొంచెం ఫ్రీ అవుతున్నావా అని అడుగుతున్నారు. సో ఫ్లవర్స్ తెచ్చారు తెలుసు, కేక్ కూడా తీసుకొని వచ్చారనమాట. సో అలా సింపుల్గా ఏదో సెలబ్రేట్ చేసుకోవాలని కాదు, జస్ట్ ఆ రోజుకి ఒక మంచి మెమరీ లాగా. మాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఎంగేజ్మెంట్ యానివర్సరీ రోజు. ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ రేపటి కోసం అన్నీ సర్దుకున్నాం అనమాట. పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ కూడా చూశారు కదా. సో ఈ గ్యాప్లో ఆషిక్ కేక్ ఇవ్వలేదని ఏడవడం స్టార్ట్ చేసింది. కావాల్సిన అన్నీ ఇలా సదిరేసుకున్నాం, ఒక బాస్కెట్లో పెట్టేసుకున్నాం. మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది అన్ని పంతులు గారు ఇచ్చిన లిస్ట్ ప్రకారం పెట్టేసుకున్నాం. ఇందులో వచ్చేసి ఇంకా దేవుడి సామాన్ ఒకటి పెట్టాలి, వెండిది పళ్ళెము, ఫోటో, ఇంకా మార్నింగే పూలై పెట్టచ్చు. సో ఈ బాస్కెట్ పళ్ళంగా మనం పూజ చేసుకునే దగ్గర పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇది సర్దడం మెయిన్ ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి రేపటికి స్వీట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. సో బీట్రూట్ క్యారెట్ హల్వా. సో అది తురుముకొని అది స్టార్ట్ చేసేస్తాను, ఎందుకంటే రేపు మార్నింగ్ నేను ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. స్వీట్ చాలా టైం పడుతుంది, అందుకే అది ఇప్పుడు చేసేస్తే రేపటికి ఇంకా బాగుంటుంది టేస్ట్. అది చేసి ఇంకా డెకరేషన్ చేయాలి. అండ్ ఇద్దరు పిల్లలు పడుకున్నాక మాబింగ్ పెట్టాలి, అండ్ వాళ్ళిద్దరికి ఇంకా డిన్నర్ పెట్టాలి. ఇన్ని పనులు ఉన్నాయి. సో రండి, ఇది ఎక్కడ పెట్టినా. అండ్ ఇక్కడైతే హల్వా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డేకి నాకు అన్ని పనులు అవ్వవు. అండ్ బీట్రూట్ హల్వా ఎంత బాగుంటుందో, క్యారెట్ బీట్రూట్ హల్వా అంతే టైం పడుతుందండి. అది అంత స్లోగా అంత ఎక్కువసేపు కుక్ చేస్తేనే దాని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. నేను చూస్ చేసుకోవడానికి కారణం కూడా అదే. స్వీట్ కొంచెం టైం టేకింగ్, బట్ ఎఫర్ట్ కూడా ఉంటుంది. బట్ హెల్త్ వైజ్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందని చెప్పి ఇంకా అదే పెట్టుకున్నాను అనమాట. మిగిలినవన్నీ గులాబ్ జామ్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా అని చెప్పి. అండ్ దానికి గ్రేట్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ దక్షిత్ వచ్చి నేను చేస్తాను స్టార్ట్ చేశాడు అక్కడ. అలా కాదు, అలాగే ఇలా ఇలా పట్టుకో, నేను చెప్తాను అమ్మ పట్టుకుంటా, చూడు అదిగో. ఓకే, వావ్, ఇక్కడ నుంచి ఇట్స్ ఓకే, ఇక్కడ నుంచి చెయ్యి. వావ్, భలే చేస్తున్నా, సూపర్. ఆగు సరే, ఇది చెయ్యి. అది చాలు, ఇంకా ఇది చెయ్యి. తిప్పాలి, ఒక చోటనే తీయకూడదు. ఇదిగో చూడు. వావ్, వీళ్ళతో పనులు ఇలాగే ఉంటాయి పిల్లలతో. రొటేట్ చెయ్యాలి నాన్న స్లోగా. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ అది ఇలా చెయ్యి, రొటేట్ చెయ్యి. చూసారు కదా, ఈ మధ్య వెజిటేబుల్స్ ఏమీ కట్ చేయనివ్వట్లేదు. వచ్చి నేను కట్ చేస్తా అని కూర్చున్నాడు. ఇంకా సరేలే, ఇంక పిల్లలు ఎదిగే కొద్దీ ఇంతే కదా అని ఇంక గ్రేటింగ్ ఒకటి నేను కొంచెం హెల్ప్ చేసి చేయనిచ్చాను అనమాట. ఇంక మా హస్బెండ్ ఇలా అయితే నీ పనులు అవ్వు, నేను వాళ్ళిద్దరిని డిన్నర్ పెట్టడానికి తీసుకెళ్తాను, నువ్వు పనులు చేసుకో అన్నారు. ఇంకా తను తీసుకెళ్తే నేను ఇక్కడ బీట్రూట్ క్యారెట్ గ్రేట్ చేస్తున్నాను. యాక్చువల్గా పెద్ద గ్రేటర్ ఉండాలి, అది ఎక్కడ పెట్టేసానో గుర్తులేదు. హౌస్ షిఫ్టింగ్ సర్దేటప్పుడు ఎక్కడ పెట్టానో గుర్తులేదు. బట్ చిన్నదాంతో ఏంటంటే చాలా ఫైన్గా వస్తుంది అనమాట. నాకు ఆ ఫైన్గా ఉంటే హల్వా ఇంకా బాగా వస్తుందని అనిపించింది. ఇంకా దాంతోనే చాలా టైం పట్టింది గ్రేట్ చేయడానికి. చేతులు నొప్పి వచ్చే గ్యాప్ తీసుకొని గ్రేట్ చేశాను అనమాట. ఇంకా అవ్వంగానే ఇక్కడ మా హస్బెండ్ ఆ లోపు నా గ్రేటింగ్ అంతా కంప్లీట్ అయ్యేలోపు ఇద్దరికి పిల్లలకి డిన్నర్ కూడా పెట్టేశారు. ఇంక ఇక్కడ మా హస్బెండ్తో కబుర్లు చెప్తూ హల్వా అయితే స్టార్ట్ చేశాను. దీనికి చాలా నెయ్యి పడుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఎవరైనా బీట్రూట్ నచ్చకపోయినా సరే ఈ హల్వా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది 2-3 డేస్ నిలవ ఉండే కొద్దీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే వేడి చేసుకొని తింటూ ఉంటే ఒక క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది హల్వాకి. సో చాలా బాగుంటుంది. మా మమ్మీ మాకు నేర్పించారు, చాలా ఇష్టంగా తింటాం అనమాట.
సో ఇక దానికోసం అయితే ఫస్ట్ గీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అవి ఆప్షనల్, మనం ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. పిస్తా అవి వేయద్దు, కొంచెం సాల్టీనెస్ వస్తుంది కదా, సో నాన్ సాల్టీ అయితే వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ అండ్ కాజు ఒకటే వేసాను. మమ్మీ అంజీర్ అవన్నీ కూడా వేస్ట్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని ఇంకా అదే గీలో కొంచెం గీ ఎక్కువ యాడ్ చేసుకొని మనం గ్రేట్ చేసిన క్యారెట్ బీట్రూట్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ రెండు కలిసిపోతాయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మధ్య మధ్యలో గీ యాడ్ చేస్తూనే ఉంటాను, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది, ఒకసారి మొత్తం వేయకుండా. అండ్ చాలా కొంచెం చిన్న ఫ్లేమ్లో కుక్ చేయాలి. మనం సరిగా కుక్ చేయకపోయినా అది పచ్చివాసన పోదన్నమాట, సరిగా టేస్ట్ రాదు ప్రాపర్గా. సో కొంచెం స్లోగానే మూత పెట్టేస్తే ఆవిరికి స్లోగా మగ్గుతూ ఉంటుంది. అందుకే నేను చాలా ఫైన్గా కూడా గ్రేట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రెష్గా ఉందనుకోండి, హల్వాకి ఇంకొక టేస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలాసేపు కుక్ అయ్యాక ఇప్పుడు పాలు యాడ్ చేశాను. సో పచ్చి పాలే యాడ్ చేసుకోవచ్చు, లేదా కాచిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. నేను డైరెక్ట్గా పచ్చిపాలే యాడ్ చేశాను. సో కొంచెం పాలల్లో కూడా ఉడకాలన్నమాట, సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను పాలు సరిపోలేదు అనిపించి ఇంకొంచెం యాడ్ చేశాను. పాలల్లో కూడా ఒక 10-15 మినిట్స్ మీకు చూపిస్తాను అయ్యాక ఎలా ఉంటుంది అనేది. అండ్ పాలు వేసాక కలర్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది, బట్ ఎట్ ద ఎండ్ రిజల్ట్ వచ్చేసి కలర్ డార్క్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ చాలాసేపు కుక్ అయ్యాక ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. నాకు ఎప్పుడు రఫ్ ఎస్టిమేషన్ అండి, నేను పక్కా కొలతలతో చేయను, అలవాటైపోయిన రెసిపీస్ అయితే. సో టేస్ట్ వైజ్ ఆల్రెడీ క్యారెట్ బీట్రూట్ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మీరు టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. ఇందులో బెల్లం వేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఎప్పుడైనా చేసుకుంటాం కాబట్టి దట్స్ ఓకే. నేను షుగర్ యాడ్ చేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు నాకు తెలిసినంత. సో షుగర్ సిరప్లో కూడా అది కుక్ అవుతూ ఉండాలన్నమాట, లాస్ట్కి నేను షేర్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడ ఫైనలీ పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాము. అండ్ ఇక్కడ హల్వా ప్రాసెస్ అవుతుంది, కుకింగ్ కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. ఇంకా మా హస్బెండ్ ఆలోపు ఇద్దరికి కొంచెం రైస్ ఉందన్నమాట, పిజ్జా మేమే తినాల్సి వచ్చింది. అండ్ పిల్లలు తినగా కొంచెం రైస్ ఉంది, ఇంకా అది ఆవకి ముద్దలు కలిపి తినిపిస్తున్నారు. ఇంక మాట్లాడుకుంటూ చేస్తున్నాం అనమాట. అండ్ వీకెండ్స్ పెట్టుకోవడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనిపిస్తుంది. అండ్ కలిసి పని చేసుకుంటూ ఉంటే మనకి ఏమీ అనిపించదు, అంటే బరువు అనిపించదు, లోన్లీగా అనిపించదు, స్ట్రెస్ అనిపించదు మోర్ ఓవర్. అండ్ ఎస్, నేను ఇక్కడ నెక్స్ట్ డేకి అసలు కుకింగ్కి ఏమేం కావాలి, ఏమేమి ఐటమ్స్ ముందే ప్రిప్ చేసుకున్నాను కాబట్టి వెజల్స్ అన్నీ కూడా తీసి పెట్టేసుకుంటున్నాను, మార్నింగ్ హర్రీ అవ్వద్దు అని చెప్పేసి, ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడ ఇదిగోండి ఫైనల్లీ హల్వా అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి నెయ్యి అంతా పైకి వస్తూ ఉంటుంది అనమాట. ఇలాచీ పౌడర్ ఫైనల్గా వేసుకుని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డే వేడి చేసుకుని తినచ్చు. ఇది 3 days అన్నా ఉంటుందండి క్లైమేట్ బాగుంటే, లేదా ఫ్రిడ్జ్లో అన్నా స్టోర్ చేసుకోవచ్చు. తినే ప్రతిసారి వేడి చేసుకోండి, అప్పుడు ఆ క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుందన్నమాట. నేను మళ్ళీ చేద్దామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను, అప్పుడు అయిపోతే. సో ఫైనల్లీ ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నా. ట్రస్ట్ మీ, ఎవరికైనా ఇష్టం లేకపోయినా బీట్రూట్ ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ పిల్లలకు కూడా పెట్టండి, చాలా హెల్దీ అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ నా హల్వా కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ స్టార్ట్ చేసాం డెకరేషన్తో. సో ఇంటికి గుమ్మం బయట హ్యాంగింగ్స్ అవి ఇంటికి వచ్చినప్పటి నుంచి పెట్టలేదు, అపార్ట్మెంట్స్ కదా ఎందుకులే అన్నట్టు పెట్టలేదన్నమాట. బట్ ఆ రోజు కొంచెం స్పెషల్గా కాబట్టి ఇంకా అన్నీ వెతుక్కున్నాం, డెకరేషన్స్ అన్నీ తీసుకున్నాం. నాకు ముందు తీసి పెట్టుకోవడానికి లేదు, ఎందుకంటే కొంచెం గెరాజ్లో ఉంటాయి, మా హస్బెండ్ వస్తే కానీ నేను కిందకి వెళ్ళడానికి ఉండదు. సో ఫైనల్లీ అన్నీ తను తీసుకొచ్చారు, ఇంకా అన్నీ సార్ట్ అవుట్ చేసుకొని ఫైనల్లీ ఉన్న వాటిల్లో తీసుకొని ఇంకా బయట డెకోర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఫైనల్లీ ఇలా పెట్టేసాం సింపుల్గా. బయట ముగ్గేయాలనుకున్నాను కానీ మా టైల్స్ వైట్గా ఉంటాయి, సో వేసిన వేస్ట్ అని నేను వేయలేదన్నమాట. అండ్ ఎదురుగా కూడా పక్కన కూడా జర్మన్స్ ఉంటారు కదా, ఎందుకు వచ్చింది లేని వేయలేదు. అండ్ ఇంట్లో మాకు హాల్ నుంచి హాల్వేకి పార్టిషన్లా ఉంటుంది, అక్కడ కొంచెం హ్యాంగ్ చేయాలనుకున్నా. మా హస్బెండ్ అంటున్నారనమాట డెకోర్ చేసేటప్పుడు, నాకు మా అషియమ్మ
9th డే బారసాల చేసినప్పుడు ఇలానే డెకోర్ చేసాం ఇల్లంతా, అది గుర్తొస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏమేం చేయలేదు కదా, సో అది గుర్తొస్తుంది భలేగా అని అంటున్నారు. అండ్ హోమ్ టూర్ గురించి చాలామంది అడుగుతున్నారు కదండి, వెరీ సూన్ తప్పకుండా షేర్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిసెంబర్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు. నాకు మెయిన్ పిల్లల వల్ల ఏదో ఒక వీకెండ్ ఎవ్రీ టైం ఏదో ఒక టైంలో బిజీ అయిపోతూ ఉండడం వల్ల కుదరట్లేదు అనమాట. సో అది అండి, హ్యాంగింగ్ డెకార్స్ అన్నీ ఎక్కడ తీసుకున్నారని అడగద్దండి. ఇవి చాలా ఈవెంట్స్ నుంచి అక్కడక్కడక్కడ తీసుకున్నవి, కొన్ని ఫ్రెండ్స్వి కావాల్సినవి తీసుకున్నవి, సో అలా అన్నీ మిక్సప్ ఉన్నాయన్నమాట. అండ్ ఫైనలీ డెకోర్ వచ్చేసి ముందు కిడ్స్ రూమ్లో అనుకున్నాం, తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చి ఆడుకుంటే కుదరదు కదా అని ఇంకా హాల్లోనే చేద్దాం అన్నట్టు అనుకున్నాం. సోఫా పక్కన వాల్కి కొంచెం ప్లేస్ ఉందన్నమాట, సో వ్రతానికి కూర్చోడానికి సరిపోతుంది కదా, డైనింగ్ టేబుల్ కొంచెం ఫ్రంట్కి ఫార్వర్డ్ చేద్దాం అన్నట్టు ఇంకా ఆ కార్నర్లోనే చేస్తున్నాం. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి, మనం ఏ ఈవెంట్స్ అనే చేసుకోవచ్చు. మీరు బ్యాక్ డ్రాప్ స్టాండ్ అని సెర్చ్ చేస్తే మీకు ఎక్కడైనా దొరుకుతుంది. మేము ఇక్కడ యూస్ చేసేది మాత్రం మా హస్బెండ్ జర్మనీలోనే తీసుకున్నారు, సో లింక్ అది నాకు తెలీదు. నేను జర్మనీ వచ్చేలోపే నాకు అవసరం పడతాయని అన్నీ ముందే తీసి పెట్టారనమాట. అమెజాన్లో ఉంటుంది అనుకుంటా ఖచ్చితంగా. సో దానికి అండ్ ఈ బ్యాక్ డ్రాప్స్ క్లాత్స్ అన్నీ మీరు కావాలంటే సెల్ఫ్గా మీరు కొనుక్కోవాలి. ప్లెయిన్ అనుకుంటే క్రేప్లో కానీ క్రేప్ కాదు సాటిన్లో తీసుకుంటే మీకు ఏ కలర్ కావాలనే దొరుకుతుంది ఈజీగా. సో సెంటర్ది వచ్చేసి నేను అషియమ్మ బార్సాలు అప్పుడు వేశాను, అండ్ సైడ్స్ వచ్చేసి నా శ్రీమంతం అప్పుడు యూజ్ చేసిన అనమాట. సో లక్కీగా రెండే కనిపించాయి నా దగ్గర. ఇంకా ఫైనలీ ఓకేలే వైట్ అయితే ఏదైనా కనిపిస్తుంది, ఇంకా సైడ్ 2 కలర్స్ వేద్దామని ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయింది. ముందు ఏం ప్లాన్ చేసుకోలేదండి, ఏమేమి ఉన్నాయో చూస్తాను అన్నీ తీసి పెట్టుకుంటా. సో ఆ టైంలో డెకోర్ చేసేటప్పుడు ఏది పెడితే బాగుంటుంది ఏంటి అన్నట్టు చూసి పెట్టుకోవడమే. మెయిన్ వచ్చేసి ఆ లెన్స్ అన్నీ చూసుకోవాలి, ఆ కర్టెన్ రాడ్ ఎంత ఉంది, మన ప్లేస్ ఎంత ఉంది దాన్ని బట్టి. ఇక్కడైతే అది ఫ్యాబ్రిక్ మధ్యలో సెంటర్ స్టిచ్ సరిగ్గా స్టిచ్ చేయలేదు వాళ్ళు పంపించిన వాళ్ళు. సో అదొక చిన్న ప్రాబ్లం అయింది. అండ్ తర్వాత దీన్ని వచ్చేసి నేను స్టీమ్ ఐరన్ ఉంటుంది కదా, సో దాంతో చేశాను అనమాట. అప్పుడే ఆ ముడతలు అవి పోతాయి, ఎందుకంటే అయ్యాక అన్నీ ఒక బాక్స్లో పెట్టేస్తాం కదా, సో మడతలు పడుతుంది ఆబ్వియస్లీ. అండ్ ఇద్దరం కలిసి పిల్లలు పడుకున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో కొంచెం సాంగ్స్ అవి పెట్టుకొని ఇంకా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాం. సో హైట్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చూసుకొని ఇంకా మా దగ్గర ఉన్నవన్నీ చూసి చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడి ఆకులు పైన ఎప్పుడు కర్టెన్ రాడ్ దగ్గర కొంచెం ఎంటీగా ఉంటుంది కదా, సో అలా ఉండకుండా ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయి మార్కెట్లో. బట్ నేను ఏంటంటే ఈ మామిడాకులు పెట్టడానికి ఇష్టపడతాను, పూజ కాబట్టి. అండ్ మనకి ఒరిజినల్ మామిడాకులు ఎలానో దొరకవు మాకు ఇక్కడ, సో అవే పెట్టేసా. అండ్ ఇవైతే ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా మమ్మీ కూడా పెద్ద తిరుపతి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట. నేనే తీసుకురమ్మన్నాను, మనకైతే అక్కడ దొరుకుతాయి అండ్ ఇక్కడ ఈవెంట్స్కి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని. అండ్ అవి లైన్ పిన్స్తో పెట్టేస్తాను అనమాట నేను, సేఫ్టీ పిన్స్ చాలానే పడతాయి. అండ్ దాని తర్వాత ఇది ఒకటి గ్రీన్ది బాగా కనిపిస్తుంది అని అనిపించింది ఉన్న డెకోర్ ఐటమ్స్లో. మా హస్బెండ్ని చెప్తున్నా అనమాట, చూడు సైజెస్ ఎలా ఉన్నాయని చెప్పి. అండ్ పెడుతూ ఉంటే ఐడియాస్ వస్తాయండి. నాకు పిల్లలతో ప్రీ ప్లాన్ వేసి ఏమేమి ఉన్నాయో చూసి అంత టైం నేను వెచ్చించలేను, అంత టైం వాళ్ళు నాకు ఇవ్వరు. సో ఏదైనా నాది ఇన్స్టెంట్గానే అయిపోతుంది, నేను అంత ప్రీ ప్లాన్డ్గా అండ్ టూ మచ్ హెవీగా కూడా నేను చేయలేను. ఎందుకంటే పిల్లలతో 2 పిల్లల్ని చూసుకొని సింగిల్గా అన్నీ చేసుకోవడం కష్టం. నేను ఎంత చేసుకుంటానో అది చూసి నేను తృప్తి పడతాను, నాకు అది చాలా అనిపిస్తుంది. మరీ ఎంటీగా కాకుండా ఎంతో కొంత చేసుకున్నాను కదా అనిపిస్తుంది. ఇది కూడా చేసుకోవాలా అని ఎవరైనా అనుకుంటే అది మన ఇష్టం అండి, మనం చేసుకునేది కొంచెం మంచిగా చేసుకుంటే మనకు బాగుంటుంది. సో నాకు అన్నీ ఉన్నాయి కదా, వై నాట్ అన్నట్టు అయిపోతుంది కదా చేసుకుంటే, కాసేపు కష్టపడితే అన్నట్టు ఇంక చేసుకున్నాము. అండ్ ఈ పెద్ద గార్లెన్స్ ఏవో ఉంటాయి, ఇవన్నీ శ్రీమంతం అప్పుడు అక్కడక్కడ ఈవెంట్స్కి యూజ్ చేసినవి అనమాట. సో వాటితోనే ఇంక ఫైనల్లీ అంతా సెట్ చేశాను. ఇంక తర్వాత షూట్ చేయాలి, ఫైనల్ అవుట్పుట్ మీ క్లాస్లో చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని.
అండ్ అదంతా అయ్యాక ఇంక మా హస్బెండ్ మొత్తం ఆ డస్ట్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. ఈలోపు నేను మొత్తం హాల్వే నుంచి కిచెన్ అంతా మాప్ పెట్టుకొని వస్తూ ఉన్నాను అనమాట. మాపింగ్ కూడా ఇక్కడ రెగ్యులర్గా చేసుకోలేమండి, ఎందుకంటే మాది టైల్స్ అనమాట, తొందరగా ఆరదు. పిల్లలు డే టైం అంతా మెలుకొని ఉంటే వాళ్ళతో నేను ఇవన్నీ చేసుకోలేను. బట్ పూజ కాబట్టి ఇంకా ఆ రోజు నైట్ అయినా తప్పలేదు. మాది ఫ్లోర్ హీటింగ్ అనమాట. సో ఫ్లోర్ హీటింగ్ ఫుల్గా పెట్టుకొని ఆ హీటింగ్ ద్వారానే డ్రై అయిపోతుంది అన్నట్టు మళ్ళీ డ్రై అయ్యేంత వరకు కూర్చున్నాం, అంతా సెట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడైతే మాట్లాడుకుంటూ మాపింగ్ పెడుతున్నాను. సో ఫైనల్లీ డెకోర్ అంతా అయ్యింది, పనులన్నీ అయిపోయాయి. జస్ట్ ఇంక రిటర్న్ గిఫ్ట్స్ 3 ఫ్యామిలీస్కే చెప్పాను కాబట్టి ఒక 3 ప్యాక్ చేస్తే సరిపోతుంది. సో నా దగ్గర ఉన్నాయి, కొన్ని గ్యాదర్ చేశాను. ఇవి సిల్వర్వి వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్ అనమాట. ఇవి అషయమ్మ అన్నప్రసన్నగా ఇచ్చాం. అషయమ్మ అన్నప్రసన్నకి సిల్వర్ ఫ్రేమ్స్ ఇచ్చాం కదా, అవి కొన్ని ఎక్కువే తీసుకున్నాం అనమాట. అవి కొన్ని మిగిలితే నేను ఇక్కడికి తెచ్చుకున్నా. ఇక్కడ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న పూజలు చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఉంటాయని చెప్పి, ఇలాంటివి ప్యాకేజీలో రావాలంటే రావు, అందుకనే. సో ఎలాగో వెంకటేశ్వర స్వామి వ్రతమే చేసుకున్నాను కాబట్టి ఇంకా అవి ఇద్దామని అనుకున్నాను. సో 3 ఫ్రేమ్స్ ముగ్గురు కాబట్టి. అండ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ పీసు అండ్ ఫ్రూట్. ఇంకా నేను పసుపు కుంకుమ అవి కట్టాలి, అవి కట్ చేయాలి, రేపు మార్నింగ్ కట్ చేద్దాంలే అని ఇంకా అవి ప్యాక్ చేయాలి. అండ్ బ్యాంగిల్స్ అండ్ శారీ పిన్, ఈ బ్యాంగిల్స్ అలా సెట్. సో అయిపోయింది ఇక్కడితో. ఇంకా మేము 12 అయింది టైము, ర్యాపప్ చేసేసి మార్నింగే లేగాలి. అండ్ రేపు ఎలా జరిగింది, ఏమి వంటలు చేసాం, ఇవన్నీ కూడా రేపటి వ్లాగ్లో చూడండి. అండ్ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్గా రేపు మార్నింగ్ చూపిస్తా అంతా అయ్యాక. సో సీ యూ ఆల్ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.